అల్లోపతి వైద్యం నుంచి హోమియోపతి వైపు అనేక మంది ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఇండిగో హోమియో కేర్ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ శ్రీనాథ్ మొరగంపల్లి తెలియజేశారు. ఖమ్మం నెహ్రూ నగర్లో ఇండిగో ఆసుపత్రి నూతన బ్రాంచ్ను ప్రారంభించి ఏఎన్ఎన్ ఛానల్తో మాట్లాడారు. ఆయన ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ ఆసుపత్రిని ప్రారంభించి ఆసుపత్రి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఆసుపత్రి ప్రారంభం నుంచి 45 రోజుల వరకు 50% ఫీజు రాయితీతో ప్రతి ఒక్కరికి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపిన ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ శ్రీనాథ్తో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఇండియాగో హోమియోపతి హాస్పిటల్కి సంబంధించి ప్రారంభమైంది. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ ప్రారంభించారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఈ హోమియోపతి యొక్క విధానం, దీని యొక్క ఆసక్తి, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ డాక్టర్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్, జర్మనీలో కీలకమైనటువంటి హోమియోపై అవగాహన పొందినటువంటి డాక్టరేట్ పొందినటువంటి నేత మనతో పాటు డాక్టర్ శ్రీనాథ్ మొరగంపల్లి మనతో పాటు ఉన్నారు. శ్రీనాథ్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనాథ్ గారు నమస్కారం. చెప్పండి, మీరు గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన విధానం, హోమియోపతి పట్ల మీకు ఉన్నటువంటి ఒక అవగాహన ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? రైట్ అండి, చాలా వరకు కేసెస్లో ఆటోఇమ్యూన్ వ్యాధులు, ముఖ్యంగా ఎలాంటి వాటికైతే ట్రీట్మెంట్ లేదో అలాంటి వాటి కోసం ఆధునిక వైద్యంలో కానీ ఇతర వైద్య విధానాల్లో కానీ మందులు చాలామంది వాడుతుంటారు. ఈ మందులు వాడడం వల్ల ఇతర రుగ్మతలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం ఇక్కడ ఏంటంటే హోమియోపతిలో నేను పిహెచ్డి చేయడం జరిగింది. పిల్లల్లో వచ్చేటువంటి ఆటిజం, ఏడిహెచ్డి, అలాగే సెరిబ్రల్ పాల్సీ, ఇవన్నీ కూడా మెదడు పైన ప్రభావితం చెంది పిల్లల్లో ఎదుగుదలలో లోపాలు అని తెలుగులో మనం చెప్పుకోవచ్చు. ఈ సమస్యలతో బాధపడుతూ ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలో తెలియక, ఒకవేళ తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ కూడా ఇంప్రాపర్గా తీసుకొని వాటికి ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఉంటారు. అలాంటి వాటిపైన నేను పిహెచ్డి చేయడం జరిగింది. సో ఈ సబ్జెక్ట్ పైన నేను పిహెచ్డి చేసినందుకు గిన్నీస్ సర్టిఫికేట్ వాళ్ళు నాకు ప్రత్యేకించి గుర్తించి నాకు ఒక సర్టిఫికేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. అది మీరందరూ కూడా ఇండిగో హోమియో హాస్పిటల్ అనేటువంటి వెబ్సైట్లో కొడితే నా సర్టిఫికేట్ అందరూ కూడా చూడొచ్చు. అలాగే మీకు ఇప్పుడు స్క్రీన్ పైన నేను షేర్ చేస్తాను నా సర్టిఫికేట్ని కూడా. సో గిన్నీస్ సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చారంటే అదేదో ఆషామాషి సరదాగా ఇచ్చినటువంటిది కాదు. మన యొక్క పనితీరును, మన యొక్క ఇంప్రూవ్మెంట్ని, గుణగణాలని గుర్తించి ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి వాటి కోసం ఆటిజం, ఏడిహెచ్డి, సెరిబ్రల్ పాల్సీ ఇలాంటి లక్షణాలకు ఎవరు పిల్లలు ఉన్నా కూడా మన సెంటర్కి రండి. 45 రోజుల పాటు 50% తగ్గింపిస్తున్నాం ట్రీట్మెంట్లో. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. మనతో పాటు హాస్పిటల్ నిర్వాహకులు ఆరిఫ్ గారు ఉన్నారు. చెప్పండి ఆరిఫ్ గారు, ఏంటి మీ ప్లానింగ్ ఏంటి? ఎన్నో బ్రాంచ్ ఓపెన్ చేశారు, దీన్ని జిల్లా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? డాక్టర్ శ్రీనాథ్ గారు నాకు గెలవటం చాలా అదృష్టం. గిన్నిస్ బుక్ రికార్డు ఎండి పిహెచ్డిగా ఉన్నారు, చాలా ఫేమస్. ప్రతి టీవీ ఛానల్లో సార్ ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది. మా ఖమ్మంకి రావటం, నాతో కలిసి బ్రాంచ్ ఓపెన్ చేయటం, నెక్స్ట్ కొత్తగూడెం కూడా మేము బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. ఇట్లా ఫ్యూచర్లో హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం, హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. వీక్ మంత్లీ 4 days డాక్టర్ గారు ఇక్కడ ఖమ్మంలో ఉంటారు. అది అనౌన్స్మెంట్ చేస్తాం మేము. అర్థమైందా? స్పెషల్గా డాక్టర్ గారికి చూపించుకోవాలంటే మీరు బిఫోర్ వచ్చి ఒక 1 day 2 days వచ్చి స్లిప్ రాపించుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. మనతో పాటు డాక్టర్, ఎమర్జింగ్ డాక్టర్ మనతో ఆకిఫ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆకిఫ్ గారు చెప్పండి, నూతనంగా మీరు బాధ్యతలు స్వీకరించి ఖమ్మంలో బ్రాంచ్ ఓపెన్ చేశారు. మీ ఒక ప్రస్థానం ఎలా ఉండబోతాం? ప్రస్తుతానికైతే బ్రాంచ్ ఓపెన్ చేశాము. అండ్ మన డాక్టర్ శ్రీనాథ్ గారి వల్ల ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ హోమియోపతి మెడిసిన్ అంటే చాలామందికి దీని మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవి కానీ లేకుండా, అండ్ చాలా పురాతనమైన మెడిసిన్ అండ్ చాలా ఎఫెక్టివ్ మెడిసిన్ కూడా. సో అది మన ఖమ్మంలో ఇలాంటి ఇంత పెద్ద బ్రాంచ్ ఓపెన్ చేయడం, అది కూడా మెయిన్లీ మన డాక్టర్ శ్రీనాథ్ గారు ఒక మంచి ఎస్టాబ్లిష్ డాక్టర్ వచ్చి ఎస్టాబ్లిష్ చేయడం. నాట్ ఈవెన్ ఖమ్మంతో పాటు చుట్టుపక్కల విలేజెస్ కానీ వాళ్ళకి కానీ ఇంత మంచి బ్రాంచ్ ఓపెన్ అవ్వడం చాలా మంచిది మనకు. అండ్ చాలా మన ఖమ్మం వాళ్ళు కూడా దీనికి మంచిగా యూజ్ చేసుకోవాలి, తర్వాత ఏమైనా వచ్చి దీంతో లాభపడాలని ఆలోచన. మొత్తానికి అల్లోపతి సంబంధించినటువంటి ధీటుగా హోమియోపతి కూడా డెవలప్ అవుతుంది, ప్రజల్లో ఆదరణ కూడా పెరుగుతుందని చెప్పేసి అభిప్రాయం చేస్తాను. జిల్లా ప్రజలకు కూడా ఒక ఆసక్తిని పెంచే విధంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో తక్కువ ధరకే ట్రీట్మెంట్ అందిస్తున్నారని చెప్పేసినటువంటిది కూడా ప్రధానంగా చెప్తా ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో జిల్లా ప్రజలు దీన్ని ఆదరించాలి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి హోమియోపతిని వాడి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కూడా డాక్టర్ సూచిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇది ఖమ్మంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ఏఎన్ఎన్ న్యూస్, ఖమ్మం నుండి.